సాయి కృష్ణ మిస్సింగ్ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సిట్ అధికారులు సిఐ నాగరాజును 8 రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని కోరగా కోర్టు అందుకు అనుమతించింది. అయితే కస్టడీ విచారణ ప్రారంభం కానున్న నేపథ్యంలో సిఐ నాగరాజు నేరుగా న్యాయస్థానానికే ఒక సంచలన లేఖ రాశారు. ఆ లేఖలో ఆయన సిట్ అధికారులపైనే తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించడం విశేషం. సాయి కృష్ణ కేసులో నేను పూర్తిగా నిర్దోషిని, నాపై వచ్చిన ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదు అంటూ నాగరాజు ఆ లేఖలో స్పష్టం చేశారు. అంతేకాదు సిట్ అధికారులు తనను తప్పుడు ఆధారాలతో ఈ కేసులో అన్యాయంగా ఇరికిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఒక బాధ్యతాయుతమైన పోలీసు అధికారి అయి ఉండి తోటి అధికారుల విచారణ తీరుపైనే ఆయన కోర్టుకెక్కడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కస్టడీ విచారణ సమయంలో సిట్ అధికారులు తనపై 3rd డిగ్రీ ఉపయోగించే అవకాశం ఉందంటూ సిఐ నాగరాజు లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు. తనను శారీరకంగా మానసికంగా వేధించకుండా అధికారులకు తగిన ఆదేశాలు ఇవ్వాలని ఆయన న్యాయస్థానాన్ని వేడుకున్నారు. అలాగే విచారణ ప్రక్రియ అంతా తన న్యాయవాదుల సమక్షంలోనే జరిగేలా చూడాలని కోర్టును అభ్యర్థించారు. సాధారణంగా నిందితులు పోలీసుల వేధింపులపై కోర్టును ఆశ్రయించడం చూస్తుంటాం. కానీ ఒక సిఐ హోదాలో ఉన్న వ్యక్తి సిట్ అధికారులు తనను వేధిస్తున్నారంటూ కోర్టుకు లేఖ రాయడం విజయవాడ పోలీస్ సర్కిల్స్ లో పెను సంచలనంగా మారింది. ఈ లేఖపై న్యాయస్థానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, సిట్ అధికారుల విచారణ ఎలా సాగుతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.